ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ ఒక హిందువు, ఒక క్రిస్టియను, ఒక ముస్లిము, ఒక బౌద్ధ, ఒక ఇస్లాం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఒక చర్చ. పగడాల ప్రవీణ్ కుమార్ హత్య వెనక ఉన్న రహస్యం ఏంటి అని. ఎస్, ఇది వాస్తవం అండి. కానీ ఈరోజు పగడాల ప్రవీణ్ కుమార్ని చంపడానికి వారు ఏ ఉద్దేశం కలిగి చంపారో మనకైతే తెలియదు. కానీ అది యాక్సిడెంటా, అది హత్యనా అనేది పోలీసు వారు, ప్రభుత్వం వారు బయట పెట్టాలి. ఒకవేళ బయట పెట్టకపోతే ఏమవుతుంది? ఈరోజు సికింద్రాబాద్లో మనం చూసాం, ఎంతమంది ప్రజలు, క్రైస్తవులు బయటకు వచ్చారండి. ఎన్ని వేల మంది వచ్చారు. వాళ్ళందరికీ దేనికోసం వచ్చారు? ఒక మంచి వ్యక్తి చనిపోవడం ద్వారా వచ్చారు. అది ఒక మంచి వ్యక్తి మనం కోల్పోయామే అనే ఉద్దేశం కలిగి వచ్చారు. కానీ ఈ మతన్మాదులు అంటే వాళ్ళ యొక్క సొంత లాభం కోసము, వారి యొక్క మతం మీద జీవితాలను గడపడం కోసము ఇలాంటి ప్రయత్నాలు చేశారు. ఒక వ్యక్తిని హత్య చేసిర్రే అనుకో, దానివల్ల కలిగే నష్టం ఎంత ఉంటుందో తెలుసా? నేను నిజంగా చెప్తున్నానండి. ఒక చదువుకున్న వ్యక్తిలాగా ఈరోజు పగడాల ప్రవీణ్ కుమార్ గారు క్రైస్తవానికి ఆయన చేసిన మేలు చాలా గొప్పది. డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ క్రైస్తవుల పక్షాన వాద్యం ఆడాడు. ఆయన క్రైస్తవ మతాన్ని గురించి గొప్పగా చెప్పడం కాదు. ఆయన అన్న మాట ఏం తెలుసా? ఒక మనిషిని మనిషిలాగా చూడాలి, ఒక మనిషిని మనిషిలాగా ప్రేమించాలి అనేదని ఆయన చెప్పింది. మ్యాక్సిమం ఆయన మాటల్లో మీరు వినండి, చూడండి. ఒక క్రైస్తవులైనా, ఒక హిందువులైనా, ఎవరైనా సరే మతం ఇంపార్టెంట్ కాదు అన్నాడు ఆయన. క్రైస్తవునైనా, ఒక హిందువునైనా అసలుకి ఒక మనిషిలాగా చూడండి అన్నాడు. ఎంత మంచి మాట! అలాంటి మంచి వ్యక్తిని చంపొచ్చా? అది ఒకవేళ యాక్సిడెంట్ అనుకో, పోలీసు వారు ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా అయ్యా ఇది యాక్సిడెంట్, అతను ఎవరు చంపలేదు, క్రైస్తవులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, అది యాక్సిడెంట్, అతను చనిపోయాడని వెంటనే స్పష్టంగా ప్రజలకు తెలియపరచాలి. ఎప్పుడో చెప్తే ఎట్లా? ఈరోజు ఈ వార్త ప్రపంచ దేశాలకు తీసుకెళ్ళింది. మీకు తెలుసో తెలియదో, కానీ నేను నిజం చెప్తున్నాను, దీనికి ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద చాలా ఎక్కువగా ఉంటది. ఎలా ఉంటది బ్రదర్? ఇతని యొక్క మరణము తెలుగు రాష్ట్రాల మీద ఎఫెక్ట్ ఎలా ఉంటది అని మీరు అనుకోవచ్చు. ఇది నిజం చెప్తున్నానండి. ప్రపంచ దేశాలలో ఇప్పుడు చైనా అయితే ఇది, కొన్ని దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకు చెందుతున్నాయి? అనేక దేశాలు పెట్టుబడి పెడతానికి పరిగెడుతున్నాయి. ఎందుకు పరిగెడుతున్నాయి? కారణం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించారా? మనం ఎక్కడ ఉన్నాం? ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనం ఎక్కడ ఉన్నాం? మత రాజకీయాలు, మత పేరు మీద హత్యలు, ఇవన్నీ అవసరమా? నిజంగా నేను చెప్తున్నానండి. ప్రజలారా దయచేసి మీరు గమనించండి. ఒకవేళ ప్రవీణ్ కుమార్ది హత్య అయితే హత్యని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి పోలీసు వారు. లేకపోతే అయా ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అని ఆ సీసీ ఫుటేజ్ స్పష్టంగా ప్రజలకి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. రోజులు తరబడే సమయాన్ని తీసుకోవద్దు. హై టెక్నాలజీ మన భారతదేశంలో ఉంది. నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ విషయం ప్రపంచ దేశాలకు వెళ్తే క్రైస్తవ దేశాలలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా బిలియనర్స్ భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడి పెడతానికి ముందుకు రారు. ఆడ దేశంలో క్రైస్తవులు హింసిస్తున్నారంట, ఆ దేశంలో క్రైస్తవులను చంపుతున్నారంట. చంపే దేశంలో మనం ఎందుకు పెట్టుబడులు పెట్టాలి, చంపే రాష్ట్రంలో మనం ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అని వెనక్కి వెళ్తారు. మన ప్రజలు ఇబ్బంది పడతాం, మనం ఇబ్బంది పడతాం, మన పిల్లలు ఇబ్బంది పడతారు. పెట్టుబడులు పెట్టకపోతే అభివృద్ధి ఉండదు. ఎక్కడ తీసుకొచ్చి ఈరోజు డబ్బులు లేక ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకొచ్చుకుంటున్నామండి. ఆ విషయం మీకు అర్థమవుతుందా? ప్రపంచ దేశాలలో కుబేరులను అయా మా తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టండి అయా అంటే వెనకాడతారు క్రైస్తవులు అనేవారు. ఆ విషయం మీకు అర్థం కాక భయంకరమైన కొట్టుకొని చంపుకోవడానికి బయలుదేరారు. అసలు వేస్ట్ గా ఆయన వల్ల ఈ రోజు ప్రపంచ దేశాల ముందు మనకు దోషులుగా నిలబడబోతాం. ఇది నిజం. మీకు అర్థమైందో అర్థం కాలేదు నాకు తెలియదులే, కానీ ఒక క్రైస్తవుడు నేను చెప్తున్నాను, మీరు ఒక్క పగడాల ప్రవీణ్ కుమార్ చెప్తే లక్షల మంది పగడాల ప్రవీణ్ కుమార్ బయటకు వస్తారు. ఒకరి హత్య వల్ల ఇది క్రైస్తవ్యం రూపుమాపిపోతుంది అనుకోవడం దుర్కల్లా. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ప్రేమను పంచుతారండి. మీకు అర్థం కావడం లేదు. క్రైస్తవ్యం చేసేదే ప్రేమని పంచడం. ఒక మనిషిని ఒక మనిషిలాగా చూడమని చెప్పడమే క్రైస్తవ్యం. చెప్పింది కూడా అది ఆయనే. ఎంత స్పష్టంగా చెప్పాడో తెలుసా? అనేక మీటింగులకి
వెళ్ళి చూడండి, ఆయన వీడియో చూడండి. భారతదేశము అభివృద్ధి చెందుతుంది అనుకుంటుంటే ఇలాంటి కొంతమంది మానవతావాదులు హత్యలు చేసే వాళ్ళు ప్రోత్సాహపరిచి వెనక నుండి హత్య చేపిస్తున్నారు. మాకు తెలియదులే, మా మీదకి రాదులే, మా పేరు బయటికి రాదులే అనుకుంటున్నారేమో. వాస్తవం ఎప్పుడు కూడా దాగి ఉండలేదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఒక క్రైస్తవుని చంపితే ఈరోజు సికింద్రాబాద్ రాష్ట్రంలో, సికింద్రాబాద్ పట్టణంలో ఎంతో మంది ప్రజలు నిన్నటి రోజున మీరు చూశారు. భయంకరంగా ఒక్కరు ఇద్దరు కాదండి, లక్షల మంది ప్రజలు వచ్చారు ఆయన అంతిమ వీడ్కోలుకి. మీరు చూస్తున్నారు. కొద్దిగానే మీలో జాలి, దయ, కరుణ ఉందా? అయ్యో ఇలాంటి మంచి వ్యక్తిని వ్యర్థంగా మేము చంపామే, అయ్యో ఒక మంచి వ్యక్తి మనం కోల్పోయామే అనే ఆలోచన మీలో ఒక్కసారి నా పశ్చాత్తాపం కలిగిందా? ఒకసారి ఆలోచించండి. ఎందుకండి ఇలా చంపుకుంటూ పోతే ఎంతమందిని చంపుతారండి మీరు? అది స్పష్టంగా అర్థమవుతుందండి హత్య అని. అది హత్య కాకపోతే అంత స్పష్టంగా చచ్చిపోయిన మనిషి మీద బైక్ ఎలా ఉంటుందండి? ఆ కర్రలకి వాటికి ఆ బ్లడ్ ఏ విధంగా ఉంటుందండి? ఆ పొజిషన్ ఒకవేళ అది యాక్సిడెంటే అనుకోండి, కానీ పోలీసు వారు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కువగా రిలీజ్ చేయొచ్చు కదా, ప్రజల్లో ఉన్నటువంటి మూఢ నమ్మకాలను వివృతం చేయొచ్చు కదా. అయ్యే బాబు ఇది యాక్సిడెంట్ రూపంలో అతను చనిపోయాడు, అతను ఎవరు చంపలేదు ఇది అని వెంటనే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి. ఏదో జస్ట్ 2 seconds వీడియో, అది డస్ట్ వచ్చింది అంటున్నారు. అవును, మాట వాస్తవమే, అది స్పష్టంగా కనపడుతుంది. కానీ ఆ డస్ట్ తర్వాత ఏం జరిగింది ఒక 2 hours పెట్టండి. పోలీసు వారు వచ్చిన దాకా అక్కడ జరిగిన విషయం ఏందో ఆ వీడియో పెట్టండి. కంప్లీట్ గా వాళ్ళకి అర్థమవుతుంది, చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. డౌట్ ఉన్న వాళ్ళు కూర్చొని ఆ 8 గంటలు కూడా చూస్తారు. ఏంటండి పోలీసు వారు, ఎస్పీ గారు నాకు చాలా అద్భుతంగా చెప్పాడు. నేను ఆయన్ని ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదు, కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అనుమానాలను ఎక్కువ చేస్తున్నాయి. ఈరోజు ఒక తెలుగు రాష్ట్రం అగ్నిగుండంగా మారింది, శాంతి లేకుండా అగ్నిగుండంగా మారింది, సమాధానం లేకుండా అగ్నిగుండంగా మారింది. క్రైస్తవుల్లో ఆందోళన పెరిగిపోయింది. అయ్యో భయంకరమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నామే, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకి రక్షణ లేదా అనే అనుమానాలు వస్తున్నాయండి. నేను నిజం చెప్తున్నా, ఇది భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెడతానికి వస్తారో తెలుసా? భారత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి గౌరవం, అన్ని మతాల వారికి స్వేచ్ఛ ఉంటుంది, అక్కడ మనము స్వేచ్ఛగా బిజినెస్ చేసుకోవచ్చు, అక్కడ స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టొచ్చు, మన పెట్టుబడులకి రక్షణ ఉంటుంది అనే ధైర్యంతో అందరూ వస్తారండి. నేను నిజంగా చెప్తున్నాను. అలాంటి ఆలోచన కలిగిన వారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ముందుకు ఎలా వస్తారండి? మనం ఎలా అభివృద్ధి చెందుతాం? ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మణిపూర్ రాష్ట్రంలో సంఘటన జరిగింది, భయంకరమైనటువంటి సంఘటన, మనందరికీ తెలుసు. కానీ ఈరోజు మణిపూర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ఏ దేశస్తులను ముందుకు వస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఈ దేశంలో ఉన్న బిలియనర్స్ వేరే దేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారా? బాబు నీకు అర్థం కావట్లా, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? దేని గురించి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించావా? మీకు మతం పిచ్చి పట్టింది. నిజంగా చెప్తున్నాను, అభివృద్ధి వైపు మీరు అడుగులు వేయట్లా, నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించట్లా, నీ పిల్లల జీవితాల గురించి నువ్వు ఆలోచించట్లా. నువ్వు ఆలోచిస్తే ఈ విధంగా నువ్వు జీవించవని నేను చెప్తూ ఉన్నాను. నిజంగా అందరినీ సమానంగా చూడాలి, అది మన బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ఒక మనుషుడిలాగా చూడాలి, అంతేగాని అలా లేకుండా ఉంటే ఎలా? ఎంత దారుణం అండి. ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక క్రైస్తవుడిగా నా ఆవేదనను మీకు చెప్తూ ఉన్నాను. ఒక క్రైస్తవుడిగా నా బాధను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక క్రైస్తవుడిగా జరగబోయే నష్టాన్ని, జరగబోయేటువంటి ప్రాబ్లమ్స్ ని ముందుగా మీకు తెలియపరచడానికి నేను ట్రై చేస్తున్నాను. అంతే తప్ప ఏదో మత కలహాలు సృష్టించాలనా, లేకపోతే ఏదో అని కాదండి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రేమను పంచేవాడు, క్రైస్తవుడు ఎప్పుడు కూడా శాంతిని కోరుకునేవాడు, క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమాధానాన్ని కలిగి ఉండేవాడు.
అంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా ఎవరు కూడా వారికి లిమిట్స్ దాటి వెళ్ళలేదండి. మీరు గమనించండి, అనేక లక్షల మంది ప్రజలు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నప్పుడు ఒక్కరు కూడా తన హద్దుని దాటి మీరలేదండి. దుఃఖంతోటి, వేదనతోటి, బాధతోటి ముందుకు సాగింది అంతిమ యాత్ర. దయచేసి మీరు గమనించాలి. ఒకవైపు మనుషులు ఆగమైపోతుంటే, ఒకవైపు మనుషులు చంపుకొని పోతుంటే ప్రభుత్వాలు కూడా మౌనంగా ఉంటుంది. అది న్యాయం కాదండి. మేము ఓట్లు వేయలేదా? మీకు మీ మీద నమ్మకం ఉండబట్టే కదా మిమ్మల్ని గెలిపించింది. మేము భారతీయులం కాదా? ప్రభుత్వాలకి అంత మాత్రమే ఆలోచన లేదా? దయచేసి అర్థం చేసుకోండి. మీరు స్పందించడం కాదండి, ఏదో చిన్న పాటి ట్విట్టర్ పెట్టడం సరిపోదండి. ప్రజలకి ఏం జరిగింది అనేది ప్రజలకు మీడియా ముందు వచ్చేసి క్రైస్తవులకు మేము ఉన్నామని భరోసా కలిగించలేకపోయారు. మీరు ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోంమంత్రిగా నేను ఉన్నాను అని ధైర్యం కలిగించలేకపోతున్నారు క్రైస్తవులకి. ఇలా అయితే క్రైస్తవుల వేదనను ఒక్కసారి ప్రపంచ దేశాల ముందు పెడతారండి. సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. నేను నిజం చెప్తున్నాను. ఈ వాస్తవం, ఈ విషయము ప్రపంచంలో ఉన్న వారికి తెలిసిపోతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఓన్లీ ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాలలో కూడా వాడతారు. ప్రపంచ దేశాలకు కూడా తెలిసిపోతుంది. ఇది నిజం చెప్తున్నాను. ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను, క్రైస్తవుల మీద దాడులు జరిగితే ప్రభుత్వాలు ఊరుకోవు అనే ధైర్యం, భరోసాను మీరు కల్పించాలని కోరుతున్నాను. క్రైస్తవుల యొక్క ఆస్తులను ధ్వంసం చేస్తే ప్రభుత్వాలు ఊరుకోవని చెప్పాలని నేను అనుకుంటున్నాను. మీరు తెలియపరచాలి, మీరు ముందుకు వచ్చి చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. క్రైస్తవులు అంటే అమాయకులు కాదండి, చేతగాని వారు కాదండి. క్రైస్తవులు అంటే ఏం తెలియని వాళ్ళు కాదండి. నేను నిజం చెప్తూ ఉన్నా. క్రైస్తవులకు తెలుసు, అయిన దేవుని ప్రేమను బట్టి తగ్గించుకొని బ్రతుకుతున్నారు. ఎన్ని దాడులు జరుగుతున్నా, ఎంతమంది దైవ సేవకులను హింసిస్తున్నా, బాధ పెడుతున్నా మౌనంగా ఉంటున్నారు. ఎందుకో తెలుసా? నా దేవుడు ఆకాశంలో చూస్తున్నాడు, ఆయన న్యాయం తీర్చగలడు, ఆయన అసమర్థుడు కాదు అనే ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం. అట్లానే మీరు కూడా మౌనంగా ఉంటే మీరు కూడా మూల్యం చెల్లించడం తప్పదు. ప్రభుత్వాలు అధికారము ఎలా వేళలో ఉండదండి, కొద్ది కాలం ఉంటది. కానీ ఉన్న కాలంలోనైనా సరే మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాను. ఈ హత్య విషయంలో వాస్తవాలు బయటికి తీసుకురావాలి. ప్రజలకి ఏమి డౌట్స్ ఉన్నాయి అవి క్లియర్ గా ప్రజల ముందు పెట్టాలి. ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్. ఇగో క్రైస్తవులకు మేము సపోర్ట్ గా ఉన్నాం, ఇగో మేము హిందువులకు మేము సపోర్ట్ గా ఉన్నాం, ఇగో ముస్లింలకు మేము సపోర్ట్ గా ఉన్నాం, మేము ఏ మతం వైపు లేమో, అందరూ సమానమే, మనం భారత రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉన్నాం, భారతదేశంలో ప్రతి భారతీయుడికి సమాన హక్కులు ఉన్నాయి అని ధైర్య భరోసా కల్పించాలి. అది కావాల్సింది. అది ఆయన కూడా అదే చెప్పాడండి. పగడాల ప్రవీణ్ కుమార్ అన్న ఏమన్నాడో తెలుసా? ఒక మనిషిని మనిషిగా ప్రేమించిండాయా, మతము కాదయ్యా. అది క్రైస్తవ మతమా, హిందూ మతమా, ముస్లిం మతమా, అది కాదు ముఖ్యం. ఒక మనిషిని మనిషిగా ప్రేమించలేనప్పుడు మనిషి జీవితం ఎందుకయ్యా అన్నాడు. ఎస్ అన్న చెప్పింది మంచి మాటలే, అవి జీర్ణించుకోలేకపోతే ఎట్లా అండి? అతను బైబిల్ పట్టుకోవడం తప్ప ఒక్కసారి ఆలోచించాడు. అతను బైబిల్ పట్టుకొని దేవుడి గురించి 4 మాటలు చెప్పడం నేరమా? చెప్పే అర్హత ఈ భారతదేశంలో